మీలో ఎంతమంది కమల్ హాసన్ గారికి యాక్టింగ్ కు ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మరి ఇప్పుడు ఈ జనరేషన్ లో కూడా కమల్ హాసన్ గారి మూవీ పడుతుందంటే మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుని ఉంటారు. అలాగే 1996 లో రిలీజ్ అయిన కమల్ హాసన్ గారి భారతీయుడు మూవీ అప్పట్లో రిలీజ్ అయ్యి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీ అయితే కురిపించింది. మరి సినిమా లవర్స్ ని ఈ మూవీ చాలా అయితే ఆకట్టుకుంది. మరి ఈ మూవీకి కాంబినేషన్ గా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అయితే అప్పట్లో పడి చచ్చిపోవాలని చెప్పొచ్చు. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత రీసెంట్ గానే భారతీయుడు 2 మూవీ రిలీజ్ అయింది కదా. మరి ఈ మూవీ ఓకే చూడొచ్చు అని అయితే చెప్పొచ్చు. మరి అనుకున్న స్థాయిలో ఇట్ కొట్టలేదు కానీ సినిమా పీరియడ్లను ఆకట్టుకునిందని అయితే చెప్పొచ్చు. మరి ఇందుకు సీక్వెల్ గా భారతీయుడు 3 వస్తున్న విషయం కూడా మనకు శంకర్ గారు అయితే ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు. మరి అందుకు భారతీయుడు 3 డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేసేందుకైతే టాక్ వినబడుతుంది. మరి ఇది కన్ఫర్మ్ అయినట్టు కూడా మూవీ టీం నుంచి టాక్ అయితే వినబడుతుంది. ఇది ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ ఈ న్యూస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి భారతీయుడు 3 మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేసేందుకైతే నిర్ణయించుకున్నారంట. మరి చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుందో. మీరు ఎవరైనా 1996 లో భారతీయుడు మూవీ థియేటర్ లో చూస్తుంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి